హాయ్! హలో! నమస్తే. పార్ట్ 4లో చూసేశారు కదా! అమ్మవారి గుడికి వెళ్ళాం కదా! చీర సతమానం పట్టుకొని. ఇప్పుడైతే ఊర్లో ఉండే రామాలయానికి వెళ్తున్నామండి. ఈ రామాలయం కూడా చాలా పురాతనమైనది. నాకైతే అక్షరాభ్యాసం ఇదే రామాలయంలో జరిగిందనమాట. ఇక్కడ తులసి తీర్థం ఇస్తారు. చాలా బావుంటుంది. అలాగే ప్రసాదంగా కూడా తులసాకునే ఇస్తారు. సాయంత్రం భోగం టైంలో అయితే ఇచ్చే శనగలకి ఫిదా అండి. డైలీ నా చిన్నప్పుడు ఈ శనగల కోసమే ఈ గుడికి వెళ్ళేదాన్ని. అయితే ఇదే గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇద్దరు విష్ణు భక్తులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఈ ఆలయంలో ఆదిశేషుడిపై పవలించి ఉన్నట్లు మనకు దర్శనం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ ఊరిలో ఉండే ప్రజలు మ్యాక్సిమం 90% వైష్ణవ భక్తులు ఎక్కువ ఉంటారనమాట. 1974లో నిర్మించిన ఈ ఆలయము కొంచెం శిథిలావస్థకు చేరగా గ్రామ ప్రజలందరూ కూడా చిన్నజీఆర్ స్వామి, అహోబిలం రామానుజన్ టీఆర్ స్వామి వారిని కలిసి ఆలయాన్ని దర్శింపజేసి ఆలయ పునర్నిర్మాణాన్ని అయితే చేస్తామని చెప్పారన్నమాట. అయితే వారి ఆశీస్సులు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో కోట్ల రూపాయలతో 200 ఏళ్ల పాటు ఆలయం చెక్కు చెదరకుండా ఉండేటట్టుగా రాతితో ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడైతే. అయితే ఈ గ్రామంలో ఉన్న వైష్ణవ భక్తులందరూ కలిసి ఈ ధనుర్మాస ఉత్సవాలైతే చాలా వైభవంగా చేస్తారండి. ఈ గ్రామం అనే కాదు, చాలా దూరం నుండి చుట్టుపక్కల ఉండే చాలా ఊర్ల నుండి వస్తూ ఉంటారు ఈ దర్శనానికైతే. అయితే మాకు కూడా ఈ పెళ్లి పుణ్యమా అనేసి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ దర్శనం అయితే అయింది. చాలా హ్యాపీ. చాలా బాగా జరిగిందన్నమాట. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. అయితే ఈ రాస్తాలో కొన్ని చెట్లున్నాయి. వాటి పళ్ళు పేర్లు నేను ఇదివరకు అడిగాను. కానీ ఎవరూ చెప్పలేదు. తెలిస్తే చెప్పండి. అలాగే నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే ఒక చిన్న